రైతులకు ఎసోంటి తిప్పల రాకుండా 24 గంటల కరెంట్ ఇస్తాం అని సర్కార్ చెప్తున్నది. కరెంటు విషయంలో ఆఫీసర్లు అనేటోళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయాలని వార్నింగ్లు ఇచ్చింది. అట్లా చేయనోళ్ళని కొంతమంది ఆఫీసర్లను కూడా సస్పెండ్ చేసింది. అయినా కరెంట్ కష్టాలు తప్పుతలేవు రైతన్నలకు. ఇగో గిడ చూడుండ్రి ఎసోంటి పరిస్థితి వచ్చిందో రైతన్నలకు. పంటలను ఆదుకోవాలి కరెంటు ఇచ్చి, పంటలను ఆదుకోవాలి కరెంటు ఇచ్చి. ఇన్నరా ఎండిపోతున్న పంటలను ఆదుకోవాలి కరెంట్ కట్ చేయకుండా ఇచ్చి అని ధర్నాకు దిగిండ్రు రైతన్నలు. 6 కాలం కష్టం చేసి సాధిన పచ్చటి సేను ఎండలకు పండువారి పోతున్నదట. ఆగో అందుకే కరెంట్ సప్లై ఆపొద్దని లొల్లి చేస్తున్నారు మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కంబాలపల్లి కరెంట్ సబ్ స్టేషన్ ముందట. కానీ చూడుర్రి ఎసొంటి కాలం వచ్చెనో. రైతన్నలు హాయిగా స్టార్టర్ ఒత్తి కాలు మీద కాలేసుకొని వండుకుంటే కాలువలై వారే నీళ్లు పోయి ఇప్పుడు కరెంట్ కోసం ఆఫీసుల ముంగట ధర్నాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మరి లేకుంటే ఏం చేస్తారు? వ్యవసాయం తప్ప ఏం పని చేయని రైతన్నలకు ఇప్పుడున్న సర్కార్ తప్పకుంటే 24 గంటలు కరెంట్ ఇస్తామని ఖరాఖండిగా చెప్పింది. ఇక రైతులకు ఆశ పుట్టదా? 4 గింజలు వండించుకుందాం అని కూడా ఆ ఆశతోనే పంటలు వేసుకున్నారట ఇక్కడ రైతులు. కానీ వచ్చిపోయే కరెంటుకు పంటలు ఎండే కథ అవుతున్నదట. అందుకే ఇప్పటికైనా సర్కార్ ఆఫీసర్లు కళ్ళు తెరిచి సర్కార్ ఇచ్చే 24 గంటల కరెంటును సాఫీగా సప్లై చేయాలని కోరుతున్నారు. మరి ఈ ముచ్చట రేవంత్ రెడ్డి సర్కార్ దాకా పోయి వీళ్ళని ఆదుకుంటారో లేకుంటే పట్టి పట్టనట్టే ఉంటారో చూడాల్సిందే. ఇప్పుడిప్పుడే కొద్దిగా చలి తగ్గుతున్నది. ఇక ఎండవేడి కూడా పెద్దగా ఏం పెరగలేదు, పెరిగినట్టు చేస్తున్నది. ఎండాకాలం షురువు అయ్యేందుకు ఇంకా చాలా దినాలే ఉన్నది. ఇంతెల్మే తెలంగాణలో నీళ్ళ గోసలు మొదలైనవి. చూడుండ్రి మంచినీళ్ళ తిప్పలు ఎట్లున్నాయో ఇప్పుడే. ఓర్ని చిత్రం పాడుగాను. అప్పుడే ఎండలు ముదిరిపోయినట్టు గొంతులు ఎండిపోయినట్టు బిందెలు పట్టుకొని ధర్నాలకు దిగిండ్రు కదా. మళ్ళీ ఇది ఎక్కడనో కాదు, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సొంత నియోజకవర్గం కొల్లాపూర్ పట్నం 19 వార్డులున్న నీళ్ళ కష్టాలు. ఏదున్నా లేకున్నా నీళ్లు లేకుంటే ఇల్లు గడవది. అదే ముచ్చట మున్సిపాలిటీ ఆఫీసర్లకు మొరబెట్టి చెప్పుకున్నా చెవు మీద పెయిన్ వారినట్టు కూడా కాలేదట. అందుకే ఖాళీ బిందెలు చేత పట్టుకొని మున్సిపల్ ఆఫీస్ ముంగట లొల్లి చేస్తున్నారు. అది కాదు గాని కేసీఆర్ సార్ వేసిన ఇంటింటికి నల్లలు ఉండే పక్కనే కృష్ణా నదిలో పుష్కలంగా నీళ్లు వారుతనే ఉండే. అసొంటప్పుడు సరిపోను నీళ్లు సప్లై చేస్తే ఏమైతున్నది కావచ్చు. ఎవరన్నా మంత్రి సార్ పేరు చెడగొట్టేతానికే నీళ్లు ఇయ్యకుండా జనాన్ని తిప్పలు పెడుతున్నారు కావచ్చునా. జూపల్లి సారు జరగా నీళ్ల పంచదేందో చూడుండ్రి సారు, లేకుంటే మంత్రి ఇలాకల్నే ఇట్లున్నది. ఇక కడమ నియోజకవర్గాలలో ఇంకెట్లున్నదో అనే షెడ్డ పేరు వస్తది. జర చూసుకోండి సారు అని చెప్తున్నారు నీళ్ల కష్టాలు తెలిసిన పబ్లిక్.